కాకినాడ జీజీహెచ్లో విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 50 మంది పారామెడికల్ విద్యార్థులు టార్గెట్గా వేధింపులు చేసినట్టు తెలుస్తోంది. ల్యాబ్ ఉద్యోగి కళ్యాణ్ చక్రవర్తి వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్స్ సహకరించినట్టుగా సమాచారం. తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని కళ్యాణ్ చక్రవర్తి బెదిరించినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. వేధింపులపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి కూడా ఈ విషయంపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థులను విచారించిన విచారణ బృందం అసలేం జరిగిందో అడిగి తెలుసుకుంది. మరోవైపు బాధ్యుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులకు డీఎంఈ చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక కాకినాడ జీజీహెచ్లో విద్యార్థుల వేధింపుల ఆరోపణలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైన్లో జాయిన్ అవుతున్నారు డిఎంబి నరసింహారావు గారు. నమస్తే అండి. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. వాయిస్ వినపడుతుంది కదండి నాది? ఎస్ వినిపిస్తుందండి. సార్ చెప్పండి, పారామెడికల్ స్టూడెంట్స్ ని వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, అసలు ఏం జరిగింది? అదే రంగరాయ మెడికల్ కాలేజీలో పారామెడికల్ స్టూడెంట్స్ మీద అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అటెండెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏదో మిస్బిహేవ్ చేశారని చెప్పి హెచ్ఓడికి కంప్లైంట్ చేశారు. దాని మీద అక్కడ ప్రిన్సిపాల్ గారు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది, దానికి కంప్లైంట్కి ఈ కంప్లైంట్ పంపించారు. వాళ్ళు నిన్నంతా కూర్చొని ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు కంప్లైంట్ కమిటీలో. ఈవినింగ్ వరకు చూసి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నోటిఫికేషన్ తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో ప్రైమా ఫేషియా వాళ్ళది ప్రాబ్లం ఉన్నట్టే తెలిసింది. దాని మీద వింటే మనకి ఇవాళ వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్స్ సర్వ్ చేస్తాం. ఇదేంటంటే మనకి ఈ తల్లిదండ్రులు వాళ్ళును ఈ పిల్లల్ని మన దగ్గర పెడతారు భరోసా మీద, మన భరోసా మీద. ప్రిన్సిపాల్ గారు మేము గార్డియన్స్ వాళ్ళకి. మన పిల్లలు కూడా ఆడపిల్లలు ఎక్కడో బయట చదువుతూనే ఉంటుంటారు, ఇంకొక ఇన్స్టిట్యూట్స్ లో. వాళ్ళకి చదువు దగ్గర, చదువు సంస్థల్లో, ఆ డిపార్ట్మెంట్ లో ప్రైమరీ ప్రొటెక్షన్ ఇవ్వటం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. దీని గురించి మనము ఇలా క్రమశిక్షణ లేకుండా చేసిన వాళ్ళ మీద మనం తప్పనిసరిగా తీవ్రతరంగానే మనం చర్యలు తీసుకుంటాం. అంటే నరసింహారావు గారు, మొత్తం 50 మంది పారామెడికల్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో వేధింపులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వారిని అడిగారు కదా, వాళ్ళు ఏం చెప్పారు స్టూడెంట్స్? వాళ్ళందరూ కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అంటే ఈ టెక్నీషియన్ వీళ్ళతో ఆ టెస్టులు చేయించడము అవి చేయించాలి, దగ్గరుండి సూపర్వైజ్ చేయటం అది చేయించాలి. ఈ పరీక్షలు చేయించేది, టెస్టులు చేయించడము, ఆ సూపర్విజన్ కార్యక్రమంలో వచ్చి టచ్ చేయటము, కొంచెం అబ్నార్మల్ గా అంటే వితౌట్ ఇండీసెంట్ గా బిహేవ్ చేయటము అవి చేసేవారు. కొంచెం ఒక్కొక్కసారి ఒక లాంగ్వేజ్ కూడా కొంచెం వల్గర్ గా ఉండేదంట. ఇది మాకు నోటీసులోకి, అంటే ప్రిన్సిపాల్ గారి నోటీసులోకి కొంచెం లేట్ గా వచ్చింది. వీళ్ళందరినీ కూడా మనం అందుకని వాళ్ళ క్లాస్ పెట్టి వాళ్ళందరికీ కూడా మనము కొంచెం వాళ్ళ బేసిక్ రైట్స్ అవి చెప్పి వాళ్ళని ఇలాంటి ఇష్యూస్ ఉంటే భయపడకుండా వెంటనే అధికారులకి దృష్టికి తెచ్చడానికి ఒక డెడికేటెడ్ ఈమెయిల్ను, వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాము. సో ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్టార్టింగ్ లోనే మనం దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అంటే ప్రధానంగా ఎవరెవరి పాత్ర ఉంది, అదేవిధంగా ఎంతమందిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందంటారు? మొత్తం 2 మీద నిన్న ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో కూర్చున్న ప్రొఫెసర్స్ 2 మీద మాత్రం డెఫినెట్ గా మనకి ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. ఇంకొక అతని మీద కొంచెం వేగ్ గా ఉన్నాయి కంప్లైంట్స్. అతనికి మాత్రం షోకాజ్ నోటీస్ ఇస్తున్నాము. దాని మీద కూడా అతను సాటిస్ఫాక్టరీ నోటిఫికేషన్ లేకపోతే అతని మీద కూడా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాము. ప్రైమా ఫేషియా వీళ్ళు నిన్న కమిటీలో ఇచ్చిన ప్రకారము 2 మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది కలగజేశారు స్టూడెంట్స్ కి. వాళ్ళని మాత్రం వెంటనే సస్పెండ్ చేసేస్తాం. ఇవాళ సస్పెన్షన్ ఆర్డర్స్ సర్వ్ చేస్తాం వాళ్ళకి ఫస్ట్ హౌస్ లో. అదేవిధంగా చెప్పినట్టు వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేయిస్తామని కూడా బెదిరించినట్టుగా విద్యార్థులు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? అది నిజం. ఎందుకంటే వీళ్ళలో ఏమి ఉండదు ఫెయిల్ చేయటం అనేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎగ్జామినర్ గా, అందులో ఎక్స్టర్నల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ సిస్టమ్ మాత్రం పకడ్బందీగా ఉంది. మనకి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కంప్లీట్ గా ఈ పేపర్ కరెక్షన్ అది కూడా ఆన్లైన్ కరెక్షన్ ఉంటుంది.
ఈ డిమాన్స్ట్రేట్ ల్యాబ్ టెక్నీషియన్ చేతిలో ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అన్నది ఏమి ఉండదు. అదేవిధంగా ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు అని అంటే కొంత జాగ్రత్తలు తీసుకుంటారు కదా సార్, లేడీస్ని సపరేట్గా వాళ్ళ కోసం రిక్రూట్ చేయడం, అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా అసలు అనేది ఇప్పుడు తల్లిదండ్రులు అనుమానం. యాక్చువల్గా మన స్టాఫ్లో 60 to 70% ఏ మెడికల్ కాలేజీలో ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ బయోకెమిస్ట్రీ అలాంటి పారామెడికల్ డిపార్ట్మెంట్స్లో 75% to 80% స్టాఫ్ మెంబర్స్ ప్రొఫెసర్స్ నుంచి వేరియస్ క్యాడర్స్లో లేడీసే ఉన్నారండి మనకి ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు.